Hello traders, welcome to Nifty Bank Nifty Sensex and Fin Nifty analysis for December 17, 2024. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, స్టార్ట్ చేసే ముందు రెగ్యులర్ రిక్వెస్టే, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్ని అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఓకే, లెట్స్ గో ఇన్ టు కంటెంట్. ఈరోజు గ్లోబల్ క్యూస్ బాగోలేదు కాబట్టి ఓవరాల్గా మన మార్కెట్ డౌన్ ట్రెండ్ అయింది. క్లోజింగ్ వచ్చేసి నిఫ్టీ 100 పాయింట్స్ క్లోజ్ అయింది. సెన్సెక్స్ 385 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంకు ఇవి పర్ఫామ్ చేసినాయి కాబట్టి కొద్దిగా రికవరీ అయింది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పర్లేదు, అంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది అనమాట. ఫిన్ నిఫ్టీ కూడా 23 పాయింట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఇది ఒక రేంజ్లో ఉన్నది, 24,000 to 25,000 బ్రాడర్ రేంజ్. అలాగే 24,200 to 24,800 ఈ రేంజ్ బ్రేక్ అయితేనే కానీ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంట్ చూడడం అనమాట. కాకపోతే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో బై అండ్ డిప్స్ అనమాట. ఓవరాల్గా ఏదైనా పుల్ బ్యాక్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా కూడా అదొక బై అండ్ డిప్స్ లాగా మనం తీసుకుని వెళ్ళొచ్చు. ఈరోజు వచ్చేసి మెయిన్ సెక్టర్స్ డౌన్ అయినాయి ఏంటంటే ఐటీ ఒకటి, రియాలిటీ పెరిగింది. ఐటీ ఒకటి, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తగ్గినయేమో తక్కువ, పెరిగినయేమో ఎక్కువ. కాకపోతే ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఐటీలో పుల్ బ్యాక్ చేసేస్తుంది కదా, ఎఫ్ఎంసీజీ కూడా. సో అవి ఎక్కువ పుల్ బ్యాక్ చేసినాయి అనమాట. సో ఏది ఎక్కువ డౌన్ చేసిందో చూద్దాం. సో నిఫ్టీలో ఫార్మాలో 3 పాయింట్స్, ఇన్ఫీ ఐటీలో కాబట్టి 14 పాయింట్స్, టీసీఎస్ 12 పాయింట్స్, స్టార్ పర్ఫార్మర్ భారతీయ ఎయిర్టెల్లో లాస్ట్ 2-3 డేస్ నుంచి. ఈరోజు 11 పాయింట్స్, హెచ్డిఎఫ్సి 10 పాయింట్స్, రిలయన్స్ ఒక 8 పాయింట్స్, టైటాన్ 2% డౌన్ అయింది, హిందుస్థాన్ యూనిలివర్ 6 పాయింట్స్. సో ఇవి మెయిన్ డ్రా చేసి అప్ సైడ్ పెరిగిన మట్టికి డాక్టర్ రెడ్డి వలన ఒక 3 పాయింట్స్, ఇండస్ ఇండ్ వలన ఒక 2 పాయింట్స్, అలాగా ఐసిఐసిఐ వలన 2 పాయింట్స్ పెరిగింది అనమాట. సో పుల్ చేసిన ఎక్కువ కాబట్టి నియర్ టు 100 పాయింట్స్ పడింది. పెరిగినట్ల వల్ల 1.2 పాయింట్ అలా పెరిగింది కాబట్టి సో అలా చూసుకోవాలన్నమాట సెక్టర్స్. ఇక్కడ చూపిస్తే చాలా వరకు బ్రాడర్ మార్కెట్, ఈ నిన్న ఇండెక్స్ హెవీ వెయిట్స్ రికవరీ వచ్చింది కదా ఫ్రైడే, ఈసారేమో బ్రాడర్ మార్కెట్ బాగానే పెరిగింది. కానీ ఇండియా హెవీ వెయిట్స్ ఫుల్ బ్యాక్ ఇచ్చినాయి అనమాట. సో 1359 హైయర్ సైడ్ పెరిగినాయి, 1196 డిక్లైన్స్ అయినాయి అనమాట. ఎఫ్ఐఎస్ వాల్యూమ్స్ బాగా తక్కువ ఉన్నది, ఎందుకంటే హాలిడే సీజన్ కిక్ ఆఫ్ అయిపోయింది. నియర్ టు 279 crores ఇద్దరు సెల్లర్సే మైనస్, డిఐఎస్ వచ్చేసి -234 crores. సో ఇది ఓవరాల్గా వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంత లో వాల్యూమ్ క్రియేట్ అయింది అనమాట. రియాలిటీ అనుకున్నాం కదా, రేట్ కట్స్ దగ్గరలో ఉంది కాబట్టి కొద్దిగా బెనిఫిట్ అయ్యేది అదే ఒకటి. మెయిన్ కన్జంప్షన్ రిలేటెడ్ ఒకటి. కన్జంప్షన్ అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి జనాలు డబ్బులు స్పెండ్ చేయడం తగ్గించేస్తారు. సో అన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి ప్రైస్ ₹10 ఉన్నది ₹15 అవుద్ది, ₹12 అవుద్ది, అలాగా. యాక్చువల్ రియల్ ఇన్ఫ్లేషన్లో ఇంకా ఎక్కువ పెరుగుద్ది. సో దానివల్ల స్పెండింగ్ తగ్గిపోద్ది, అంటే కన్జంప్షన్ తగ్గిపోయినట్టు అనమాట. సో రేట్ కట్ వలన మెయిన్ ఇవి బాగా ఎఫెక్ట్ అయ్యేది, లోన్స్ తగ్గుతాయి. సో రియాలిటీ అండ్ కార్ లోన్స్ కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి ఒక బెనిఫిట్ అవుతుంది. సో దానివల్ల రియాలిటీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనమాట. టాప్ పర్ఫార్మర్ 3.6% అయింది. తర్వాత ఏంటంటే రైజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, పిఎంఐ ఇండెక్స్ పెరుగుతున్నది కాబట్టి సో అది ఒక ఎర్నింగ్స్ డౌన్ గ్రేడ్స్ తగ్గిపోతాయి. ఫైనాన్షియల్ ఇయర్ 25కి ఓవరాల్గా మనం బాగా డౌన్ గ్రేడ్ అయింది, ఈపీఎస్ పడిపోయింది నిఫ్టీది. సో దీనివల్ల మనకి 11% కరెక్షన్ వచ్చింది అనమాట. అన్ని మ్యాక్సిమం నిఫ్టీ 50లో ఇండెక్స్ హెవీవేట్స్ చాలా వరకు లోయర్ డౌన్ సైడ్ ఎర్నింగ్స్ రికార్డ్ చేసినాయి. సో అది దానివల్ల పడిపోయింది అనమాట. సో ఈ పిఎంఐ ఇండెక్స్ పెరగటం వల్ల ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక కట్ ఆఫ్ రావచ్చు. ఓవరాల్గా అన్నీ ఎక్కువ పడకపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి, ఏది ఎర్నింగ్స్.
సో, బాటమ్ రివర్సల్‌లో అయ్యే అవకాశం ఉందనమాట. కానీ ఇంకోటేంటి ట్రేడ్ డెఫిసిట్ ఒక $37 బిలియన్ వచ్చిందనమాట. అది కరెన్సీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే క్రూడ్ ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోయినియి ఓవరాల్‌గా మంత్‌లో. మనం చూసాం గదా! రిలయన్స్ కాదు. ర రష్యా నుంచి నవంబర్‌లో ఆహ్, చాలా తక్కువ ఇంపోర్ట్స్ చేసుకున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళు డిస్కౌంట్స్ తగ్గించారు. సో, ఆటోమేటిక్‌గా తగ్గింది. ఒక ఆహ్, పర్ డే $5,00,000 మంత్లీయో $5,00,000 ఒక డీల్ జరిగింది రిలయన్స్‌తో. అది $3-4 డిస్కౌంట్‌లో జరిగిందనమాట. 10 ఇయర్స్ కాంట్రాక్ట్. సో, అదొక గుడ్ థింగ్. నవంబర్‌లో ఓవరాల్‌గా తగ్గింది కాబట్టి దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ బాగా రికార్డ్ హైకి వెళ్ళిపోయింది. దానివల్ల గోల్డ్ ఇంపోర్ట్స్ నియర్ టు $15 బిలియన్ చేశారు. రికార్డ్ హై అనమాట. ఆర్‌బీఐ కొంటుంది ఒక్కొక్కసారి. సో, దాని వాలెట్‌లో పెడతానికి. సో, గోల్డ్ వాలెట్‌లో. సో, దానివల్ల ఆ రికార్డ్ హై గోల్డ్ ఇంపోర్ట్స్ జరిగినాయి. సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ అనమాట ఆఫ్టర్ ఆయిల్ గోల్డ్ ఎప్పుడు. ఆహ్, అది వైడెన్ అయింది. దానివల్ల రూపీ మీద ప్రెషర్ పెడుతుందనమాట. సో, అదొకటి. ఓవరాల్‌గా నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 52,500-54,000 బ్రాడర్ రేంజ్‌లో ఉంది. ఆహ్, నియర్ టు షార్ట్ టర్మ్‌లో చూసుకుంటే 53,000 నుంచి 53,800 ఇది బ్రేక్ చేయాలి. అదర్‌వైజ్ ఈ రేంజ్ కంటిన్యూ అవుతుందనమాట. అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ ఎళ్ళాలంటే ఈ రేంజ్ బ్రేక్ చేయాలి. సో, ఇది ఓవరాల్‌గా. ఇప్పుడు యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ డిసెంబర్‌లో ఆహ్, అవుట్‌పుట్ 4 ½ ఇయర్స్ లో వచ్చిందనమాట. అనుకున్నాం కదా! ట్రంప్ వస్తున్నాడు కాబట్టి ప్రొటెక్షనిజం అనేది హైయెస్ట్ ఉంటుంది. ఏ కంట్రీకి లేనంత హైయెస్ట్ ఉంటుందనమాట. సో, హయ్యర్ టారిఫ్స్ ఉంటాయి కాబట్టి. దానివల్ల ఏంటంటే ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి వాళ్ళకి. మ్యానుఫ్యాక్చరింగ్ డౌన్ అయింది. రీజన్ ఏంటంటే ఇంపోర్ట్స్. కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 15 గాజ్ చేయడానికి 59.1 హైయెస్ట్ అనమాట. నవంబర్‌లో 52 ఉంది. ఆహ్, హైయెస్ట్ అనమాట. నవంబర్ 2022 అంటే ట్రంప్ దిగిపోయే ఆ టైంకి సెటిల్ అయింది అక్కడ నియర్ టు 52 దగ్గర. ఇప్పుడు మళ్ళీ హైయెస్ట్‌కెళ్ళిపోయింది. నియర్ టు 60కి వచ్చేసింది. సో, ఇంపోర్ట్స్ పెరిగిపోయి ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోద్ది అలాగా. సో, అల్లకల్లోలం అవుద్ది యాక్చువల్‌గా ఆ టైంలో. అది ఓవరాల్‌గా ఇండియాకి బెనిఫిట్ అయింది ఆ టైంలో. సో, ఈసారి ఎలా జరుగుతుందో చూడాలి. అందుకే ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట వరల్డ్ లెవెల్‌లో. ఆల్రెడీ చైనా మీద ఆహ్, 25% మెక్సికో వచ్చాట్లి మీద ఎక్స్‌ట్రా 25% ఏస్తాడు. కెనడా మీద గూడా 10%, చైనా మీద గూడా 10% ఏస్తా అన్నాడు. సో, మెయిన్ 3 ట్రేడ్ పార్ట్నర్స్ అనమాట యూఎస్‌కి. ఈ 3 కంట్రీస్ నుంచి బాగా ఎక్కువ ఇంపోర్ట్ అవుతా ఉంటాయి. లోకల్‌గా అక్కడ వాళ్ళకి అవసరమయ్యే ఫ్యాక్టరీస్ పెట్టుకొని ఇంపోర్ట్ చేసుకుంటారు. సో, అదొక నెగెటివ్ థింగ్. ఇంకోటేంటంటే 22 సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్‌బీఐ లాగా. ఈచ్ కంట్రీ విల్ హావ్ సెంట్రల్ బ్యాంక్ అనమాట. వాళ్ళ లిక్విడిటీ మెయింటైన్ చేయడానికి చూస్తారు. అది ఆర్‌బీఐ రోల్ చేస్తుందనమాట ప్రతి కంట్రీకి. అలాగే 22 సెంట్రల్ బ్యాంక్స్‌కి మానిటరీ పాలిసీ డెసిషన్ ఉంది ఈ వీక్. అది కూడా యూఎస్ ఉంది ఇంపార్టెంట్ థింగ్. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, చైనా ఇలాగ మేజర్ థింగ్స్ ఈ వీక్ ఉంది. సో, బిజీ వీక్ అనమాట ఈ వీక్. దానివల్ల కన్సాలిడేషన్ అలా బిజీ ఉన్నప్పుడు డెసిషన్ పెండింగ్ ఉన్నప్పుడు కన్సాలిడేషన్ వెయిట్ చేస్తా ఉంటది. గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. యూఎస్ ఫ్లాట్ ఓవరాల్‌గా గ్లోబల్ మార్కెట్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. మిగతా హ్యాంగ్ ఇయన్నీ. సో, మనది కూడా దానివల్ల ఎఫెక్ట్ అయిందనమాట. నెగెటివ్ క్లోజ్ అయింది. సో, ఎఫ్ అండ్ ఓ ఇది ఆల్రెడీ చూసాం. నిఫ్టీ 500 చూద్దాం. 265 అంటే 265 అడ్వాన్సెస్ ఇది కొద్దిగా బ్రాడర్‌గా బావుందనమాట మార్కెట్. ఈరోజు పెర్ఫార్మ్ చేసింది. దానివల్ల అందుకే పెరిగిందనమాట. చార్ట్స్‌లోకెళ్దాం ఇక. చార్ట్స్‌లో నిన్న అనుకున్నాం గదా! ఇది ఒక రేంజ్ గీసుకున్నాం. ఆ రేంజ్‌లోనే మధ్యలో ఆ రేంజ్ హై హిట్ అయింది. హై హిట్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చిందనమాట మనం టెక్నికల్‌గా చూసుకుంటే. సో, ఇది అప్ సైడ్ మొమెంటమ్ అయితే ఇంకా ఏమీ తగ్గలేదు. ఇది ఒక షార్ట్ పుల్ బ్యాక్ అన్‌లెస్ ఇది 24,200 బ్రేక్ అయితే తప్ప ఇది అప్ సైడ్ మొమెంటమ్ ఉంది. బై అండ్ డిప్స్ ఆ రేంజ్‌లోనే నడుస్తున్నదనమాట. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈవెన్ దో ఇది ఒక డోజీ క్యాండిల్ లాగా అనుకోవాలనమాట. ఎందుకంటే హై అండ్ బాడీ కొద్దిగా పెద్దగా ఉన్నా కూడా అప్ సైడ్ విక్, డౌన్ సైడ్ విక్ ఈక్వల్‌గా ఉంది. బాడీ ఒక మీడియంగా ఉందనమాట. ప్రాపర్ డోజీగా కాకుండా డోజీగా బయర్ సెల్లర్ కాన్ఫ్లిక్ట్ అనుకోవచ్చు.
అప్ సైడ్ కిందకి పడితేనేమో బయర్స్ పుష్ చేస్తున్నారు. పైకెళ్తేనేమో సెల్లర్స్ పుష్ చేశారు. సో, అన్‌డెసిషన్‌గా ఉందన్నమాట ఇక్కడ. హ్మ్. సో, ఫైనాన్స్ కూడా ఇది ప్రాపర్ డోజీ కింద ఉంది. ఇది 23 పాయింట్స్ అప్ అయింది కాబట్టి అప్ సైడ్ ఈక్వల్ విక్, డౌన్ సైడ్ ఈక్వల్ విక్ రెండిటికి ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీకి కొద్దిగా బాడీ ఎక్కువ ఉంది. సో, సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ కూడా ఇది ఒక స్ట్రాంగ్ నిన్న ఫ్రైడే పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది ఒక రేంజ్‌లో. చాలా పెద్ద రేంజ్ కదా అది. ఆల్మోస్ట్ లైక్ 2000 పాయింట్స్. సో, ఎంత వచ్చినా కూడా దాని ఎబోవ్ ఎళ్తేనే తప్ప ప్లస్ వస్తేనే తప్ప ఈ క్యాండిల్‌ని బ్రేక్ చే ఈ ఇన్సైడ్ క్యాండిల్‌ని బ్రేక్ చేయలేదన్నమాట. మొమెంటం రావాలి. అదర్‌వైజ్ ఇన్సైడ్ క్యాండిల్ కిందే ఉంటుంది పెర్ఫార్మన్స్ అంతా. అంటే రేంజ్ బౌండ్ అనమాట. టైట్ కాంట్రాక్షన్ అయిపోతా ఉంటుంది. అన్‌లెస్ ఇది బ్రేక్ చేయకపోతే. ఇది బిగ్గర్ రేంజ్, వైడర్ రేంజ్‌లో ఉందన్నమాట. అందుకే అప్ సైడ్ 82,200 దగ్గర హెవీ రెసిస్టెన్స్ వస్తున్నది దీనికి. అక్కడి నుంచి పుల్ బ్యాక్ వస్తున్నది. చూడండి ఇక్కడ. ఆల్మోస్ట్ లైక్ ఇది డే క్యాండిల్ కదా! ఇక్కడొకసారి, ఇక్కడోసారి, ఇక్కడోసారి, ఇక్కడోసారి ఆల్మోస్ట్ లైక్ 5, 6 టైమ్స్ హిట్ అయితేనే గాని ఆ బ్రేక్ అవ్వదు ఆ రెసిస్టెన్స్. అక్కడ సెల్లర్స్ అందరూ ఎగ్జాస్ట్ అవ్వరు. అప్పుడు దాకా అలా పడేస్తూనే ఉంటారు. సో, ఇది ఓవరాల్‌గా వీక్లీ అనాలిసిస్, డైలీ అనాలిసిస్. ఇంట్రాడే చూద్దాం. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఈరోజు ఓపెన్ హై అయింది. ఓపెన్ హై అంటే అనుకున్నాం గదా! ఆల్మోస్ట్ లైక్ ఈ పింక్ లైన్స్ హిట్ అయ్యి అలాగే ట్రెండ్ లైన్ ఉన్నది. ఇంకా తీయలేదు ఇది. ఎందుకంటే ఒక రేంజ్‌లోనే ఉన్నది కదా! వన్స్ రేంజ్ బ్రేక్ అవ్వంగానే మనం ఈ ట్రెండ్ లైన్స్ తీసేసి ఫ్రెష్ అండ్ ఇంకేదైనా ఫ్రెష్ ట్రెండ్ లైన్ వచ్చిందేమో లేదా రెసిస్టెన్స్ వచ్చిందేమో పెట్టుకుందాం అనమాట. అందుకే ఇవి కంటిన్యూ చేస్తున్నా. సేమ్ ఇదే కంటిన్యూ అవుతున్నది. సో, ఓపెన్ హై హై బ్రేక్ అవ్వలేదు. 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ రెసిస్టెన్స్ దగ్గర 15 మినిట్స్ క్యాండిల్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుద్దనమాట. సో, ఇది ఇలా పెట్టుకున్నా గూడా సో, మంచి సెల్లింగ్ వస్తుంది. 15 మినిట్స్ క్యాండిల్ ఫాలో అయినా గూడా. ఎందుకంటే రెసిస్టెన్స్ ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టాం. సో, దీన్ని బట్టి ఏమాత్రం కొద్దిగా పైకి గూడా ఎళ్ళలేదు. అసలు కొద్దిగా గూడా పైకెళ్ళలేదు. మనం కొద్దిగా సేఫ్ సైడ్ కొద్దిగా పైకెళ్తుందన్నట్టు పెట్టుకున్నాం. కానీ ఈ రేంజ్‌లోనే 780 ఆ రేంజ్‌లోనే దీన్ని ఎబోవ్ ఎళ్తుందేమో అనుకున్నాం కానీ ఎబోవ్ ఎళ్ళలేదు. కానీ ఆ రేంజ్‌లోనే ఆ రెసిస్టెన్స్ కొద్దిగా గూడా ఒక అటెంప్ట్ కూడా చేయలేదనమాట. ఎందుకంటే గ్లోబల్ వ్యూస్ వీక్‌గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా పడిపోయిందనమాట. సో, ఇది 15 మినిట్స్ స్ట్రాటజీ కాల్స్ లెక్క తీసేసినా కూడా ఇది మనం ఫాలో అయితే కంపల్సరీగా గుడ్ పాయింట్స్ చేయొచ్చనమాట. మళ్ళీ చూడండి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి కింద, కింద ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఒక రేంజ్ బౌండ్ కాబట్టి ఆటోమేటిక్‌గా అన్నీ అప్‌లై అవుతాయి. సో, ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి పుల్ బ్యాక్ ఇచ్చింది. పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇది మన 15 మినిట్స్ అదొక రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఆ ఏరియా అంతా రెసిస్టెన్స్ అయిపోద్దింకా. రెసిస్టెన్స్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఒక ఫాల్ వచ్చిందనమాట. క్లోజింగు ఆహ్, రెడ్ క్యాండిల్ క్లోజ్‌లో 15 మినిట్స్‌లో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో, ఇది ఆల్మోస్ట్ చిన్న చేంజెసే దీనికంతే. ఇది బై నియర్ ఇదే 25,550 అది హోల్డ్ అవుతున్నది. సో, అక్కడ మన మళ్ళీ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే అక్కడికి ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసి ఒక పుల్ బ్యాక్ వస్తే అదొక బై జోన్ కాబట్టి సస్టైన్ అయితే బై సెటప్ వస్తే మళ్ళీ తీసుకోవచ్చనమాట. 600, 650, 700, 750 ప్లస్ స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్. అలాగే ఇది 500 బ్రేక్ చేస్తే ఆహ్, ఒక సెల్ కాల్ సేమ్ అదే ఉంచాను. ఇంట్రాడే కీ లెవెల్స్ మారతాయన్నమాట. అలాగే అప్ సైడ్ ఏదన్నా ఒక గ్యాప్ అప్ మూవ్ వచ్చిందంటే ఈ 785-825 ఉంది గదా! ఆ రేంజ్‌లో నియర్ టు 775-825 రేంజ్‌లో ఒక సెల్ తీసుకోవచ్చనమాట. కీ లెవెల్స్ వచ్చేసి 24,580, 24,675, 690, 765. సో, ఈ లెవెల్స్ మానిటర్ చేసుకోండి. ఓకే. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా కీ లెవెల్స్ మారతాయి. సో, క్లోజింగ్ వీక్‌గా ఇచ్చింది. రేపు ఉంచానింకా. ఎందుకంటే చూడండి అది ఉంచినందుకు అలాగా రెస్పెక్ట్ చేద్ది ట్రెండ్ లైన్ అనేది
రెస్పెక్ట్ చేస్తుంది. అందుకే ఉంచినా గూడా చార్ట్ క్లమ్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది గానీ, అక్కడ మనం రిఫరెన్స్ మర్చిపోకుండా అక్కడ ఒక లైన్ ఉంది గాబట్టి, మనం అక్కడ చూసుకోవచ్చనమాట. టార్గెట్ పాయింట్ అదే అవుతుంది. సో, ఇది, ఇది గూడా ఒక బయ్యే పెడదాం. సో, బై అదే కంటిన్యూ అవుతుంది. నియర్ టు 200-250-300 టార్గెట్ 550. ఇక్కడ ఏదన్నా ఒక పుల్ బ్యాక్ ఇక్కడ దాకా వస్తే మళ్ళీ ఒక బై ఎంట్రీ చేయొచ్చు. సస్టైన్ అవ్వాలి. పడిపోతా ఉంటే ఒకదాని కింద ఒక క్యాండిల్ ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇలా పడిపోతా ఉంటే అక్కడ లెవెల్ వచ్చింది కదా అని తీసుకోకూడదు. చూడండి ఇది ఆటోమేటిక్‌గా ఈ క్యాండిల్ ఫార్మేషనే తెలియాలి మనకి. అలాగే అప్ సైడ్ వచ్చినప్పుడు ఒక క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ ఎళ్తున్నది. సో, అలాగా ఆ మొమెంటం అలా ఉన్నప్పుడు ఆ లెవెల్ వచ్చింది కదా అని చేయకూడదు. మన లైవ్‌లో సిట్యుయేషన్ బట్టి ఇంట్రాడే మనం అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఆ లెవెల్ వర్క్ చేస్తుంది. 5, 6 టైమ్స్ హిట్ అయిందనుకోండి అది బ్రేక్ అవుతుంది గ్యారంటీగా. సో, ఇలా వచ్చినప్పుడు దాని అబోవ్ ఎళ్ళినప్పుడే మళ్ళీ తీసుకోవాలి. ఈ క్యాండిల్ ఫార్మేషన్ చూసుకోవాలనమాట. బై సెటప్ ఉండాలి. ఆహ్, సో, ఇది సేమ్ అప్లై అవుతుంది. మిగతా కాల్స్. కీ లెవెల్స్ వచ్చేసి 53,363, 53,535, 564 అండ్ 764. ఇది ఒక 53 టు 53,700, 800 రేంజ్‌లో స్ట్రక్ అయింది. సో, ఇది కూడా నిఫ్టీ లాగానే చూడండి ఇక్కడ ఆఫ్టర్ సో మెనీ రెసిస్టెన్స్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 నియర్ టు 7 టైమ్స్ తర్వాత బ్రేక్ చేసి రీటెస్ట్ చేస్తున్నది. సో, ఇక్కడ హోల్డ్ అయితే కంపల్సరీగా మంచి బై కాల్ వస్తుంది. మంచి మొమెంటం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది బ్రేక్ చేసింది కదా! ఆఫ్టర్ సో మెనీ టచ్ పాయింట్స్ ఇది బ్రేక్ చేసి ఆల్రెడీ ఒకసారి రీటెస్ట్ చేసింది. ఇది వీక్ అవ్వకూడదు. ఇది బిలో క్లోజ్ అయితే మటికి మళ్ళీ వీక్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ బౌన్స్ వస్తే ఆటోమేటిక్‌గా పైకెళ్తుంది. సో, కీ లెవెల్స్ నోట్ చేసుకోండి. ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ లాగా నో మొమెంటం. అంటే పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఇంట్రాడే ఎళ్లి మళ్ళీ ఎక్కడ క్లోజ్ అవ్వాలో అక్కడే క్లోజ్ అయిందనమాట. సేమ్ ఇదే ఫాలో అవ్వచ్చు ఇంకా. 550, 600 ఆ రేంజ్‌కొస్తేనే చేయండి ఇది. దీనికి ట్రెండ్ లైన్ పెట్టలేదు ఇంకా. అలాగే ఒక్కటే ఇది. మళ్ళీ అది కీ లెవెల్స్ వస్తుంది. అదే 150 పాయింట్స్ ఎందుకంటే బై జోన్ ఉన్నదక్కడ. ఆహ్, సో, 100-150 పాయింట్స్ నియర్ టు 725 బ్రేక్ అయితే. కీ లెవెల్స్ వచ్చేసి 765, 842, 853, 940. సో, కిందకొస్తేనే చేయండి ఇది. అదర్‌వైజ్ కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంది దాని మీద. ఎందుకంటే ఇది హైయర్ సైడే ఉన్నది. పెద్ద పుల్ బ్యాక్ ఇవ్వలేదు. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఇది ఓవరాల్‌గా ఇండెక్స్ లెవెల్స్. ఓఏ డేటా చూద్దాం ఆప్షనల్ డేటా. 0.77. సో, బయాస్ నెగెటివే అనమాట. ఇక్కడొచ్చేసి 24,700 దగ్గర నిన్న అనుకున్నాం గదా! ఎవరు డామినేషన్ జేస్తారో, ఈ రోజైతే బానే యాడ్ చేశారు. 1,48,000. ఈ జస్ట్ సెకండ్ డే అంతే ఇది. థర్డ్ డే అనుకుంటా. సో, ఇంకా వీక్లీ ఎక్స్‌పైరీకి టైమ్ ఉంది గాబట్టి చూద్దాం ఇక్కడ ఇది ఎవరు డామినేట్ చేస్తారో. ఈరోజు జస్ట్ ఒక 1 డే పుల్ బ్యాక్ ఇచ్చింది. ఆహ్, ఓవరాల్‌గా వాల్యూమ్ వైస్ చాలా తక్కువుందది. నిఫ్టీకి ఈ మాత్రం అంటే చాలా తక్కువ. 1,48,000 చేంజ్ ఇన్ ఓఏ అంటే కాల్ అది చాలా తక్కువనమాట. అది అందులో కీ రెసిస్టెన్స్ దగ్గర. ఆహ్, సో, అది పోతే క్లియర్‌గా ఉన్నదేంటంటే రెసిస్టెన్స్ 24,800. సో, ఇక్కడ పీఈ సైడ్ కొన్ని ఎగ్జిట్స్ వచ్చాయి. దీనికి స్ట్రాంగ్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఇది తీసేస్తే ఇదున్నది 24,600 కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నది 24,500. ఆహ్,
సో, రేంజ్ అయితే ఇదే ఉంటుంది. 24,000-25,000 ఇన్ బిట్వీన్ ఎవరు డామినేట్ చేస్తే ఆళ్ళ బయింగ్ ప్రెషర్ వస్తే దాన్ని బట్టి ఎళ్తారు. బయాస్ అయితే నెగెటివ్‌గా ఉంది. ఇంకా ఓవర్ సోల్డ్ అయితే రాలేదింకా. ఇది, ఇది మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి 0.9 ఇప్పుడు స్లైట్ బయాస్ ఇది నెగెటివ్. కానీ అబోవ్ 1 ఎళ్తే మళ్ళీ పాజిటివ్ అవుతుంది. ఇది 53,500 దగ్గర డామినేషన్ కోసం బయర్, సెల్లర్ రైటింగ్ జరుగుతున్నది. సో, ఇది ఎవరు హోల్డ్ చేస్తే దాని అబోవ్ ఎళ్తుందనమాట. ఇక్కడ బాగా స్ట్రాంగ్ వచ్చేసి 54,000 బాగా యాడ్ చేశారు. ఇక్కడ కూడా 53,700 కూడా బానే యాడ్ చేశారు. 53,000 స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంది. కానీ ఓవరాల్‌గా చూస్తే వాల్యూమ్స్ డ్రాప్ అయిపోయినాయి. ఇది మటికి క్లియర్. హాలిడే సీజన్ అవ్వచ్చు, లేదా ఎక్స్‌పైరీ చేంజ్ అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. చూడండి ఇది క్లియర్‌గా మంత్లీ ఎక్స్‌పైరీ అయినా కూడా ఒక్క లెవెల్‌లోనే స్ట్రాంగ్‌గా యాడ్ చేస్తున్నారు ఇది. స్ట్రాంగ్ అంటే వాల్యూమ్ తక్కువ మీద ఉన్న దాంట్లో అది స్ట్రాంగ్ అనుకోవాలి. అంతే తప్ప ఇదివరకు వాల్యూమ్‌తో కంపేర్ చేస్తే వెరీ లో చాలా డ్రాప్ అయిపోయింది ఇది. నిఫ్టీ అయితే. సో, ఇది అనాలిసిస్ చేసి ఎక్కువ మనం సెన్సెక్స్ డిస్కస్ చేసుకుంటే బెటర్. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ సెన్సెక్స్ 0.75 నెగెటివ్ బయాస్ ఇది. సో, ఇంతవరకు ఇంతే ఇది. మళ్ళీ రిఫ్రెష్ అనాలిసిస్‌తో చూద్దాం. ఓకే. గుడ్ నైట్.